అవును, నేను కూడా ఫ్రెండేనా నీకు? ఫ్రెండు, అందుకే ఫ్రెండు అని పిలుస్తున్నాను. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. కానీ ఏదో చెప్తాను. తమరి పేరేంటో? విజయాంబిక. మీ పేరు వస్తుంది, పోటీ అయిపోదు కదా. రేయ్, నన్నే అన్నన్ని మాట్లాంట. గారెల్ల భలే ఉన్నాయి. బంటి బొట్టు పట్టుకుంటూ వస్తున్నారు. మా తాతయ్య ఉన్నారంటే వాళ్ళు మెట్లెక్కేసరికి మీరు ఇక్కడే ఉండండి. ఒక్క నిమిషం. చుట్టూ మార్చుతుంటే నేలపై పరమేశ్వర మసకబారిన కంటి పాప బదులుమై ఎదురవ్వరా ఈశ్వర ఎటు చూడరా చూడరా. అయితే నా కారెక్కు. ఎక్కడికి? రై 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 దీపు. దీపక్, రే దీపక్, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హాయ్. వాళ్ళకు కూడా నమస్కారం చెయ్యి. హాయ్. హాయ్. వచ్చారు. మీరు త్వరగా వస్తే మీకు కూడా పలిచనా. అప్పటి వరకు మేము ఆడుకుంటాం. మీరు త్వరగా రండి. పోనీలే, మన బంటికి మంచి ఫ్రెండ్ దొరికాడు. ఏదో మొక్కు కోరుకోవాలని వచ్చావు కదా, ఎల్లా పని చూడు. ఓం నమః శివాయ. నేను తీసుకుని వస్తాను నాన్న. జాగ్రత్తమ్మా. అయ్యో, మీరు చూసుకోకుండా గుద్దేసి మట్టి కుండని కాదు, నా మనసు కోరుకున్న కోరికనే. నాకు కళ్ళు కనిపించలేదు అనుకుందాం, మరి నీ కళ్ళేవయ్యాయి? నెత్తికెక్క. నేను ప్రేమించిన వాడు కాదు కాదు. అసలు నీకు ప్రేమ విలువ తెలుసా? గురించి చెప్పాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఏయ్, అక్కడే నీ ప్రేమ ఎంత అయినా ప్రేమ అనేది ఇలా మొక్కితే దక్కేది కా. నువ్వు కోరుకున్న ప్రేమ సరైంది కాదనుకుంటాను. సడిలో నాగిపోనులే కడవరకు ఇలకువదిరువిని. ఆ ఇంటికి మనకి, ఆ ఇంట్లో వాళ్ళకి మనకి ఎలాంటి ఆ ప్రస్తావన ఇంట్లో తీసుకురాకండి. సెక్యూరిటీ,
వాళ్ళు బయటికి పెట్టండి. అయ్యగారు అయ్యగారు రాజు అని అంత చేసింది క్షమించరాని నేరం అయి ఉండాలి. ఇక్కడంత పెద్ద నేరాలు ఎవరో చేయరు. క్షమించరని నేరమే చేసింది రాజు ఇది. హలో అసలు ఇదే మంచి స్థాయికి చేతులతో చెప్తే గాని నా కోపం చల్లారదు. నిన్ను ఎవరు దారిని పోయేదాని కోసం మాట్లాడుతున్నారా నాయనా? మన ఆరోగ్యం బాగుండడం కోసం అంటే వీళ్ళిద్దరూ పెళ్లి రాజు నిజంగానే నన్ను మర్చిపోయాడా? నాన్ని ఈ అమ్మాయికి ఇచ్చేసాడా? దీపు వెళ్దాం పదా, లేదంటే మనవా. ఏ బంటి వస్తున్నా నాగు. నాకు తెలిసినంత వరకు తప్పు చేయని ఏ అమ్మాయికైనా అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ ఏదో కొత్త నాటకం స్టార్ట్ చేశారా? మళ్ళీ ఎందుకు వచ్చారా? ఇన్నేళ్లు ఎక్కడున్నారో, అసలు ఉన్నారో పోయారో తెలియని మీరు మాకేమీ అర్థం కావట్లేదు. వృషభం, కర్కాటకం రాశులతో పాటు ఈ 5 రాశుల వారికి ఈ 2025లో మంచి ధనయోగం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొత్త ఏడాది జనవరిలో మాసుకున్న సూర్యుడు, బుధుడు ధనుసు రాశి కలయిక వలన ఈ సమయంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల వృషభం, కర్కాటకం, కన్య సహా ఈ రాశుల వారికి అనేక ఆర్థికమైన లాభాలు కలుగుతాయి. అనేకంగా ప్రేమ జీవితంలో సానుకూలమైన పొందుతారు. దీంతో జనవరి నెల మొత్తం ఈ రాశుల వారికి అదృష్టాన్ని పొందుతారు. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ రాశి వారికి కూడా ప్రారంభంలో కోరికలన్నీ నెరవేరిపోతాయి. బుధాదిత్య రాజకీయ కారణంగా మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. సహజంగా మీకు గౌరవం లభిస్తుంది. అంతేకాదు విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ఆదాయపు వనరులు కూడా లభిస్తాయి. ఈ సమయంలో వారికి చాలా శుభప్రదాయంగా ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరం జనవరిలో మంచి ఫలితాలు వస్తాయి. వీళ్ళు వాళ్ళ యొక్క శక్తిని, సామర్థ్యాలను కూడా పెంచుకుంటూ ఉంటారు. వీళ్ళు పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకొని వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. విదేశాలకు సంబంధించి వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట బయట అందరికీ మీ పూర్తి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సుదూర లేదా తక్కువ దూర ప్రాంతాలకు వెళ్ళవచ్చు. మీరు చేసే యాత్రలన్నీ కూడా విజయం అందుతాయి. కన్యా రాశి వారికి 2025 సంవత్సరం మొదటి నెల జనవరిలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగుల కార్యాలయంలో కొత్త బాధ్యతలు చేపట్టి పెద్ద పదవులను అయితే పొందుతారు. నిరుద్యోగులు కూడా తమకు నచ్చిన ఉపాధిని పొందుతారు. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు, పరిచయస్తుల మద్దతును పొందుతారు. వ్యాపారులకు ఈ కాలంలో విలాసాలకు సంబంధించిన విషయాలపై మీరు ఎక్కువగా డబ్బు అయితే ఖర్చు చేస్తారు. తదుపరి తులారాశి వారికి అయితే జనవరి నెలలో వీళ్ళు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే స్టూడెంట్స్కి మంచిగా
విజయ అవకాశాలు అందుతాయి. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సముఖం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేక వ్యక్తి సహాయంతో పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేస్తారు. ఈ నెలలో మీకు ఆర్థికమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ కాలంలో పెట్టుబడులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ రాశిలో జనవరి ప్రారంభంలో శుభ ఫలితాలు పొందుతారు. నెల ప్రారంభంలో ప్రియమైన లేదా ప్రభావవంతమైన వ్యక్తిని కూడా కలుస్తారు. ఇది మీనరాశి వారికి జరగబోయేది. జనవరి నెలలో మీకు ఆదాయం పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో మీరు మంచి నిర్ణయాలను తీసుకొని సరైన మార్గంలోకి తీసుకెళ్తాయి. ఈ సమయంలో మీ తల్లిదండ్రులు ఇతరుల నుంచి మద్దతు పొందుతారు. ఏదైనా కోర్టు సంబంధిత కేసుల్లో కూడా మీకు సానుకూలమైన అవకాశం ఉంది, తీర్పు వచ్చే అవకాశం. ఈ కాలంలో మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్లలో ఇన్వెస్ట్ చేస్తే మీ ప్రియమైన వారి యొక్క సజెషన్స్ తీసుకొని అప్పుడు మీరు చేసుకుంటే చాలా మంచిదిగా ఉంటుంది. ఇంకా తదుపరి వస్తే శుక్రుడు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటాడు. అయితే వీటి వల్ల మనకి ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుంది. శుక్రుడితో పాటు నక్షత్రాలు కూడా ఎప్పటికప్పుడు తమ స్థానాలు మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా డిసెంబర్లో అయితే శుక్రుడు రెండు సార్లు తన స్థానాన్ని మార్చుకున్నాడు. ఇప్పటికే 11 డిసెంబర్ 2024న శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించాడు. అయితే కొత్త ఏడాది